ఇది ప్రజా చైతన్యం. 118 సీట్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండోసారి అధికారంలోకి రాబోతుందని చెప్పి నాగన్న సర్వే ఎగ్జిట్ పోల్ అయితే ఇచ్చింది. మరి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి వీళ్ళ ఎగ్జిట్ పోల్ ఏ విధంగా ఉందో చూద్దాం. శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ఎగ్జిట్ పోల్ ఏ విధంగా ఉందో చూద్దాం. శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి కూటమి పార్టీ గెలవబోతుంది. మరి ఆ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎలా ఉంది పరిస్థితితో ఒకసారి చూద్దాం. ఆమదాల వలసలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఇచ్చాపురంలో కూటమి గెలుస్తుంది. నరసన్నపేటలో కూటమి గెలుస్తుంది. పలాసలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. పాతపట్నంలో టైట్ పొజిషన్ అయితే ఉంది. ఏ పార్టీ గెలుస్తుందో చెప్పలేని పరిస్థితి అని చెప్తున్నారు. కానీ స్లైట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడానికి ఎడ్జ్ ఉండబోతుందని చెప్పి వీళ్ళు ఇక్కడ చెప్తున్నారు. శ్రీకాకుళంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. టెక్కలి నియోజకవర్గంలో కూటమి పార్టీ గెలుస్తుందని చెప్పి చెప్తున్నారు. మొత్తానికి ఇక్కడ శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గాన్ని కూటమి గెలుచుకుంటే ఉన్న 7 స్థానాల్లో 3 అసెంబ్లీ స్థానాలు కూటమి గెలుచుకుంటే మిగిలిన 4 స్థానాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గంలో గెలుచుకోబోతున్నట్టు నాగన్న సర్వే ఎగ్జిట్ పోల్ ఇచ్చింది. థ్యాంక్ యూ.